Hare Krishna. Today is our day 11 of 100 Days Stita Prajna Challenge Series. Chapter 1, 11th Shloka from Bhagavad Gita. Anyeshu cha sarveshu yata bhagam avastitaha bhishmam evabhi rakshasantu bhavantaha sarva evahi. ఈ శ్లోకానికి అర్థమైందంటే కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవుల సైడ్ దుర్యోధనుడికి సపోర్టింగ్ గా ఎవరైతే రాజులు నిలబడ్డారో అలాంటి వాళ్ళకి అందరికి ఇట్లా చెప్తున్నాడు. ఏమనంటే మీ స్థానాల్లో ఉండి మీ పవర్స్ యూజ్ చేసి భీష్మ పితామహుడికి సహాయంగా ఉండమని చెప్తున్నాడు. ఈ శ్లోకానికి అర్థం ఇది. దీన్ని మన లైఫ్ కి ఎట్లా అప్లై చేసుకోవాలంటే లైఫ్ లో టీమ్ స్పిరిట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టీమ్ ఉంది, ఆ కెప్టెన్ కి ఆ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ సపోర్ట్ చేస్తేనే లైక్ 100% ఎఫర్ట్స్ పెట్టి టీమ్ మొత్తం యునైటెడ్ గా ఆడితేనే ఆ గేమ్ గెలవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. లైక్ 100% ఎఫర్ట్స్ పెట్టి టీమ్ మొత్తం యునైటెడ్ గా కెప్టెన్ కి సపోర్ట్ చేస్తే లైక్ ఇది కూడా ఇంతే. మన లైఫ్లో ఏమంటారు, మన లైఫ్లో యునైటెడ్ గా పోరాడితే ఖచ్చితంగా గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎవరు లేని వాళ్ళకి ఇది చెప్తున్నా, ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా, నీ సైడ్ ఎవరు లేకపోయినా, ఎవరు నీకు సపోర్ట్ గా లేకపోయినా, ఎవరు నీకు ఫినాన్షియల్ గా లేకపోయినా, ఎవరు నీకు ఒక మంచి మాట చెప్పడానికి లేకపోయినా, నువ్వే నీ టీం, నువ్వే నీ టీం లీడర్, నువ్వే నీ కెప్టెన్, నువ్వే నీ రాజు, నువ్వే నీ ఎవ్రీథింగ్. నువ్వే ఒక టీం అనుకో, నువ్వే ఒక సైన్యం అనుకో, నువ్వే ఒక రాజ్యం అనుకో. ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వు ఫైట్ చేయి, ఖచ్చితంగా గెలుస్తావు. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ మికీ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.